నిజంగా ఆలోచన చేస్తే మన ఇబ్బంది పెట్టేది రెండే రెండు విషయాలబ్బా. ఒకటేంటి వస్తువులు, రెండు మనుషులు. వస్తువులు అంటే ఏంటి? అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. ఏదొచ్చి ఏం బాగుపరిచింది, ఎన్నాళ్ళు ఉంది అనుకుంటే టెన్షనే లేదు. రెండోది ఏంటి? మనుషులు. మనుషులు అంటే ఎవరు? మన బంధువులు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఆ మనుషులు మన ఇబ్బంది పెడతారు. కాకపోతే మనకేం చెప్తున్నారు? అవి ఉండని, వాటిని మానసికంగా అంటించుకోవాకు. నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో నువ్వు అనుకుంటావో దాని వాల్యూ తగ్గించేసేయి. అంటే డీవాల్యూ చేసేయి. డీవాల్యూ చేయటం అంటే ఎదురుగా డీవాల్యూ చేయవాకు, మానసికంగా డీవాల్యూ చేసేయి. అంటే ఏంటి? పట్టించుకోవన్నమాట. అంటే ఇండిఫరెంట్గా ఉంటామంటారు. దానికే మన ఉపనిషత్తులో కూడా సాక్షి సాక్షి అన్నారు. సాక్షి వల్ల ఏమవుతుంది? మళ్ళీ అదా ఇదా అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ సాక్షి కూడా లేదు. ఇండిఫరెంట్గా ఉండడం. ఇండిఫరెంట్గా ఉండడం అంటే పట్టించుకో అంతే. నీకు సంబంధం కాని విషయంలో పట్టించుకో, కానీ నీ ద్వారా జరగాల్సినటువంటి పని మాత్రం వ్యక్తం చేస్తూ ఉంటావు. అంతేనబ్బా, సుఖంగా సంతోషంగా ఉంటాం.